ఇనుము ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా అంటే ఇది అవుతుంది. ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా. సమయము, సందర్భము, ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ నాకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే దాంట్లో లేను. మీరు అడిగే దాంట్లో ప్రశ్నలో దయచేసి మీడియా వారు ఉన్నప్పుడు కొంచెం మీ స్టేచర్కు తగ్గట్టు మీరు ప్రశ్నలు అడగండి. ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో ఎందుకండి ప్రజలు వ్యతిరేకన పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఖండించేది వేరే, సజెస్ట్ చేసేది వేరే. చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను. నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో, నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే, నుదుట రాసి ఉంటే దానంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్ వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్ వేయగలుగుతారు. బట్ కిందికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి